హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహావ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఈజీగా 5 ఆర్ 10 మినిట్స్ లోపే మనము రవ్వ కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటుంది. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ప్రసాదాల కింద కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈజీ స్వీట్ రెసిపీ అండి. నేను ఇక్కడ ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని ముందుగా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని వచ్చేసేసి లాస్ట్లో ఈ కేసరిలో మిక్స్ చేసుకోవడానికి అనమాట. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై కాకుండా చూసుకోండి. ఎప్పుడైనా సరే మనము స్వీట్స్లలో కానీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఇలా నెయ్యిలో వేయించుకుంటుంటాం కదా, మరి ఎక్కువ రోస్ట్ కాకుండా చూడండి, ఎక్కువ వేగాయి అనుకోండి టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు వేగిపోయాయి, నేను తీసేసుకుంటున్నాను నెయ్యిలో నుంచి. నెక్స్ట్ ఇక్కడ మీకు కొలతలు వచ్చేసేసి నేను టీ గ్లాస్తో చూపిస్తున్నాను. చాలామందికి అర్థం కావట్లేదు కప్స్తో చూపిస్తే, అందుకని చెప్పేసి నేను ఇక్కడ టీ గ్లాస్తో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. నార్మల్గా ఇంట్లో ఉప్మాకి యూజ్ చేస్తాం కదా బొంబాయి రవ్వ, నేను ఇక్కడ ఆ రవ్వ తీసుకున్నాను. 1 టీ గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను దానికోసం అని చెప్పేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు. మనం ఒకవేళ ఫుడ్ కలర్స్ యాడ్ చేయాలనుకుంటే వాటర్లో యాడ్ చేయాలండి, ఇలా రవ్వలో యాడ్ చేయకూడదు. ఇక్కడ మనం పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి పసుపు స్మెల్ రాకుండా ఉండటానికి ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట రవ్వతో పాటు. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రవ్వ వచ్చేసేసి స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే బాగా ఫ్రై అవుతుంది, మనకి రవ్వ ఈజీగానే వేగిపోతుంది. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ వేగిపోయింది, ఇది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి రవ్వ తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో 1 టీ గ్లాస్ వచ్చేసేసి రవ్వ తీసుకున్నాను కదా, 2 టీ గ్లాసులు వచ్చేసేసి నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. 2 టీ గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. 1 టీ గ్లాస్కి వచ్చేసేసి మనం రవ్వ మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఒక 3 టీ గ్లాసుల దాకా పడుతుంది. ఎందుకంటే బాగా ఫ్రై అయి ఉంటుంది కాబట్టి రవ్వ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ టీ గ్లాస్తో మాత్రం రవ్వ తీసుకున్నామో అదే టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ వచ్చేసేసి ఇక్కడ చక్కెర యూస్ చేస్తున్నాను. మనం నెయ్యి కూడా కావాలనుకుంటే సేమ్ అదే టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకోవట్లేదండి, ఓన్లీ మామూలుగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇలా చక్కెర వేసి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను. ఈ చక్కెర కరిగే ప్రాసెస్లో వచ్చేసి రవ్వ కూడా మనకి బాగా ఉడికిపోతుంది. ఇలా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, రవ్వ అంతా లూజ్ అయిపోయింది. మనం చక్కెర కరుగుతుంది కాబట్టి ఇలా రవ్వ వచ్చేసి లూజ్ అవుతూ ఉడుకుతుంది అనమాట. బాగా 2 మినిట్స్ చక్కెర అంతా బాగా కలిసేలాగా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ వచ్చేసి స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవడమే. నాకు మొత్తం బాగా అంత చక్కెర అంతా కరిగిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా 2 ఇలాచీలు కచ్చపచ్చగా దంచేసేసి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మనకి 2 మినిట్స్ 2 ఆర్ 3 మినిట్స్ ఎక్కువ టైం అయితే పట్టదండి. మ్యాక్సిమం 10 మినిట్స్ లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము. ఈజీగా అయిపోతుంది అనమాట ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి అడావులు లేకుండా ఈజీగా సింపుల్గా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసేయచ్చు. అంతేకాకుండా ప్రసాదాలకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ప్రిపేర్ చేయడము. నేను ఇక్కడ ఒక కప్లోకి తీసుకున్నాను. ఈజీగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కప్లో నుంచి ప్లేట్లోకి కూడా మనకి ఈజీగా ఊడొచ్చేసేసింది. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటుంది. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. హాయ్ అండి.